వి కార్డియాక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ స్టార్ శ్రేణి లిమిటెడ్ లో సభ్యత్వం పొందండి. మీకు చేసుకునే పొదుపుపై అత్యధిక వడ్డీ పొందండి. మీ గోల్డ్ పై అత్యధిక విలువ. తెనాలికి విజయనగర సామ్రాజ్యాధిపతులు చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయల వారు వచ్చారు. మీకు తెలుసా? శ్రీకృష్ణదేవరాయల వారు తెనాలికి సమీపాన గల తేలప్రోలు గ్రామానికి చెందిన 160 ఎకరాల భూమిని తెనాలిలోని ఒక దేవాలయానికి ఇనాముగా ఇచ్చారు. మీకు తెలుసా? కైఫియత్తులో పేర్కొన్న దాన్ని బట్టి పరిశీలిస్తే ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇంతకీ తెనాలిలోని ఆ దేవాలయం ఏది, ఎక్కడ ఉందనుకుంటున్నారా? అదేనండి, మన తెనాలి గాంధీ చౌక్ నుండి బస్టాండ్ వైపు వెళ్తుంటే ఉండే గోవర్ధన స్వామి దేవాలయం. ఈ దేవాలయం శాలివాహన శకంలో నిర్మించారు. 1515వ సంవత్సరంలో విజయనగర సామ్రాజ్య చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు కొండవీడు దుర్గాన్ని జయించి తన మంత్రి సాళువ తిమ్మరసును దుర్గాధ్యక్షునిగా నియమించారు. తిమ్మరసు తెనాలిలోని ఈ గోవర్ధన స్వామి ఆలయానికి ఆయన సోదరి కృష్ణమాంబ, భర్త నాదెండ్ల తిమ్మయ్య, వారి కుమారులు నాదెండ్ల అప్పయ్య, గోపయ్యలను ధర్మకర్తలుగా నియమించారని కైఫియత్తులో రాసి ఉంది. తిమ్మరసు మేనల్లుళ్ళ కాలంలోనే కొండవీడు దుర్గాన్ని జయించిన శ్రీకృష్ణదేవరాయలు తెనాలికి వచ్చారు. ఆ సమయంలోనే గోవర్ధన స్వామి గుడికి తేలపల్లి గ్రామానికి చెందిన 160 ఎకరాల భూమిని ఇనాముగా ఇచ్చారని కైఫియత్తులో పేర్కొన్నారు. గోపీజన బృందాన్ని రక్షించడానికి గోవర్ధనగిరిని ఎత్తిన దీనజన బాంధవుడు శ్రీకృష్ణుడు. ఆ రూపంలో అవతరించింది దివ్యక్షేత్రం తెనాలిలోని గోవర్ధన స్వామి దేవాలయం. ఈ దేవాలయం విశేషాలను ఇక్కడ ఉన్న వేద పండితులు భట్టాచార్యులు గారిని అడిగి తెలుసుకుందాం. ఈ దేవాలయం ప్రాంగణంలో కొన్ని గుర్తులు ఇప్పటికీ రహస్యంగానే ఉన్నాయి. ఇంతకీ ఆ రహస్యాలు నేలమడుగులేనా? ఇక్కడ వేద పండితులు భట్టాచార్యుల మాటల్లోనే విందాం. తెనాలి పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత గోవర్ధన స్వామి దేవాలయం ఇది. దేవాలయం యొక్క పూర్వకాలంలో కట్టినటువంటి రాజగోపురం అది. ఆ రాజగోపురం నిర్మాణం అయిన తర్వాత ఇటీవల కాలంలో నిర్మించారు మళ్ళీ. తర్వాత ఈ కళ్యాణ మండపాన్ని ఎడ్లబల్లి కోటిలింగం వారు ఈ కళ్యాణ మండపాన్ని నిర్మించి కళ్యాణ నిమిత్తం 2 ఎకరాల పొలం ఇచ్చారు. గోవర్ధన స్వామి వారి కళ్యాణం చేసిన నిమిత్తం వారు ప్రతి సంవత్సరం జ్యేష్ఠమాస శుద్ధ పౌర్ణమి రోజున వారు వచ్చి ఈ కళ్యాణ కార్యక్రమాలు నిర్వహించడం అనేది ఈనాటి వరకు జరుగుతూనే ఉన్నది. స్వామివారి కళ్యాణం మటుకు ఇది శాంతి కళ్యాణం. ఈ ఆవరణ అంతా గోవర్ధన స్వామి వారి దేవాలయ ప్రాంగణంలో సంభవించినటువంటి ఆవరణ. ఇది ఒకనాడు ఇది పాటిమట్టి దెబ్బ. పూర్వకాలంలో నరసింహదేవరాయల టైంలో ఈ గోవర్ధన స్వామి వారి దేవాలయం ఇప్పుడు తెనాలి పట్టణంలో ఉన్నటువంటి బస్టాండ్ దగ్గర గోవర్ధన స్వామి వారి కోనేరు అంటారు దాన్ని. ఆ బస్టాండ్ని ఇవాళకి బ్రిటిష్ వాళ్ళ సర్వే మ్యాప్లో గోవర్ధన స్వామి వారి కోనేరేనే ఉంటుంది. అక్కడ పాల చెట్టు అనే ఒక వృక్షం ఉంది. ఆ పాల చెట్టు కింద శ్రీకృష్ణదేవరాయల వారు వారి తండ్రి నరసింహదేవరాయల వారు అక్కడ గుడి కట్టించి ఆ మాన్యాలు ఇవ్వటం అనేది సంభవించింది 1411వ సంవత్సరంలో. ఆ పాల చెట్టు కింద స్వామివారు ఉన్నారని చెప్పి అనిపిస్తుంది. ఆయన వచ్చి జామయ్య అనే ఆయన వచ్చి ఆ దేవాలయాన్ని నిర్మించి స్వామివారికి కైంకర్యాలు చేస్తూ వైఖాసామం ప్రకారం అవన్నీ జరిపిస్తుండేవాడు. కానీ కాలగర్భంలో ఆ పెద్ద చెరువు అవటం మూలకాన ఆ గుడి కుంగిపోతూ కొంచెం నీటి ప్రవాహం ఎక్కువ అవటం మూలకాన ఆ గుడి కుంగిపోతుంటే తెనాలి పట్టణంలో ఉన్న యాదవులందరూ తీసుకొచ్చి ఇది పాటిమెంటి దెబ్బగా ఉన్నది, బాగా ఎత్తులో ఉన్నదని చెప్పి ఇక్కడ స్వామివారి దేవాలయాన్ని నిర్మాణం చేసి స్వామివారిని ప్రతిష్ఠ చేయడం జరిగింది. తర్వాత 1511వ సంవత్సరంలో శ్రీకృష్ణదేవరాయలు కళింగ దేశంలో కటకం దుర్గాన్ని జయించడానికి వెళ్ళి కటకం దుర్గాన్ని జయించి అన్నపూర్ణాదేవిని వివాహమాడి తర్వాత అక్కడి నుంచి సింహాచల క్షేత్రానికి వచ్చి లక్ష్మీనరసింహస్వామి జయించి మనులు, మాణిక్యాలు, వజ్రవైఢూర్యాది
పచ్చల పథకాలు, బంగారం ఇవన్నీ విశేషంగా స్వామివారికి సమర్పించి అక్కడి నుంచి కొండపల్లి దుర్గానికి వచ్చారు. కొండపల్లి దుర్గాన్ని కూడా జయించి తరువాత కృష్ణానదీ తీర ప్రవాహంలో ఇక్కడ గోవర్ధన స్వామి వారిని సేవించాలనే ఉద్దేశంతో ఇక్కడ వచ్చారు. ఇక్కడ గోవర్ధన స్వామి వారిని సేవించాలని ఎందుకు కలిగిందంటే ఇక్కడ తెనాల్లో రామకృష్ణ కవి ఆయన రామలింగ కవి ఆయన తెనాల్లో వాళ్ళ మేనమామ వాళ్ళ స్వగృహం మూలకాన్ని ఇక్కడే ఉంటూ చదువుకుంటూ శివాలయం గుళ్ళో ఉన్నటువంటి అష్టభుజ దుర్గాదేవిని ఆరాధిస్తూ దుర్గాదేవి అనుగ్రహాన్ని, కాళీదేవి అనుగ్రహాన్ని పొందడం జరిగింది. ఆయన తదుపరి కాలంలో శ్రీకృష్ణదేవరాయ ఆస్థానంలో ఆస్థాన పండితుడిగా ఉండి వికట కవి అనే ఒక బిరుదును కూడా సంపాదించుకున్నాడు. అది తెనాలి రామలింగ కవి అనేది కూడా పేరు వచ్చింది. ఆయన తెనాలి పట్టణంలో ఉండటం మూలకాన తెనాలి రామలింగుడు అనే పేరు వచ్చింది. తర్వాత 1511 సంవత్సరంలో శ్రీకృష్ణదేవరాయలు ఈ గోవర్ధన స్వామి వారిని సేవించడానికి ఇక్కడికి వచ్చి గోవర్ధన స్వామి వారిని సేవించి 2580 ఖండ్రికల భూమిని తేలపోలనే గ్రామానికి మంజుమలి శివారు గ్రామంలో ఉన్నటువంటి గ్రామంలో స్వామివారి ధూపదీప నైవేద్య కైంకర్యాలకు అర్చకత్వ నిమిత్తం ఇవ్వడం అనేది జరిగింది. అంటే నేను అనుకోవడం తేలపోలనే గ్రామం అంటే ఇప్పుడు దాదాపుగా నేలపాడు గ్రామం, శివారు గ్రామం అంటే అది నేలపాడు గ్రామం. అక్కడ ఈనాటికి స్వామివారికి ఇచ్చినటువంటి భూములన్నీ ఉన్నాయి, దేవస్థానం వారికి ఉన్నాయి, అర్చకులకు కూడా అక్కడే భూములన్నీ ఉన్నాయి. వాటికి ఈ రోజు వరకు కైంకర్యాలు వాటి మీద వచ్చే ప్రోత్సాహంతోనే జరుగుతున్నది. ఇది ఇక్కడ సేవస్థానం. అసలు ఇక్కడ నుంచి శ్రీకృష్ణదేవరాయలు వారు కృష్ణానదీ తీర ప్రవాహంలో శ్రీకాకుళం అంటే కృష్ణా జిల్లా శ్రీకాకుళం వెళ్ళి అక్కడ ఆంధ్ర మహావిష్ణువుని సేవించి అక్కడ ఆముక్తమాల్యద అంటే గోదాదేవి అనే ఆమె చరిత్రను రాయటానికి శ్రీకారం చుట్టి తరువాత అక్కడి నుంచి విజయనగరం వెళ్ళటం అనేది జరిగింది. ఇది సంక్షిప్తమైనటువంటి విషయం. ఇంకా లోతుగా వెళ్ళాలంటే కైఫియత్ మెడ్రాసులో ఉంది. ఇది దేవస్థానం కైఫియత్ మొత్తం మెడ్రాస్ తంజావూరు లైబ్రరీలో దేవస్థానం ఇక్కడ రావటం, ఈ కైంకర్యాలు చేయటం, ఈ యాత్రా విశేషాలు, దుర్గాలను జయించడం ఇవన్నీ ఉన్నాయి. దేశంలో గోవర్ధన స్వామి అనే ఆయన దేవస్థానం ఇక్కడ తెనాల్లోనే ఉంది. ఆ గోవర్ధన స్వామి దేవస్థానం ఇంకెక్కడా లేకటం మూలగాన శ్రీకృష్ణదేవరాయలు గోవర్ధన స్వామి వారిని సేవించాలనే ఉద్దేశంతో రావడం జరిగింది. అది కూడా తెనాలి రామలింగుడు తెనాలిలో స్వగ్రామం అవటం మూలగాన దాన్ని కూడా మనసులో పెట్టుకుని ఇక్కడికి వచ్చి స్వామివారిని సేవించి వారి కృపకు పాత్రులైనారు. గోవర్ధన స్వామి వారికి ఇక్కడ చితికినేని మీద గోవర్ధన పర్వతం అనేది ఉంటుంది విగ్రహం మీద. అది భక్తులందరూ కూడా దర్శించవచ్చు. కానీ ఇక్కడ గోవర్ధన స్వామి కళ్యాణం చేసుకున్న తర్వాత వాళ్ళ సంకల్పాలని నెరవేరుతాయి, వాళ్ళ అభిష్టాలను నెరవేరుస్తున్నాడు శ్రీ గోవర్ధన స్వామి. అలా 2 సంవత్సరాల నుంచి ఇక్కడ శాసనం అనేది ఉండటం మూలంగా శ్రీకృష్ణదేవరాయల విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసి దాని కింద ఆ రోజుల్లో శాసనాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారు. ఆ శాసనాన్ని పునః మన శ్రీకృష్ణదేవరాయల దగ్గరే ఆ శాసనాన్ని ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఆ శాసనంలో ఉన్నదే తంజావూరు లైబ్రరీలో ఉంది. ఇక్కడ మత్స్యం ఉంటుంది. ఈ మత్స్యం మీద కొంతమంది మధ్య చరిత్రకారులు వచ్చి ఇక్కడ మత్స్యం ఉన్నది కనుక ఇది విజయనగర సామ్రాజ్యం వాళ్ళే ఏర్పాటు చేసిందంటే కొన్ని దేవాలయాల్లో ఈ మత్స్యం ఉన్న తోట తెలియకుండా కూడా భూగర్భంలో ఉన్నటువంటి నిధులు ఉంటాయి, దాని మత్స్యం కూడా గుర్తుగా ఉంటుంది, వాళ్ళు వేసేవాళ్ళు. ఇక్కడ ఈ మత్స్యం ఉందండి, ఇది విజయనగర సామ్రాజ్యం వాళ్ళు తరఫు నుంచి కట్టినటువంటి దేవాలయం అని చెప్పి ఇది చేశారు. ఈ ఔదంబర వృక్షం చుట్టూ ఇది గురువారం రోజున దత్తాత్రేయుడి ప్రదర్శనలు చేస్తూ ఔదంబర వృక్షానికి కూడా ప్రదర్శనలు చేస్తూ భక్తులు వారి మనోభీష్టాలు నెరవేర్చుకోవడం జరుగుతున్నది. ఇది ఔదంబర వృక్షం, ఇది దత్తాత్రేయ స్వరూపం అంటారు. ఈ ఔదంబర వృక్షం కింద గురువారం రోజున ఉదయం పూట సూర్యోదయం దగ్గర కూర్చుని 108 సార్లు గురు చరిత్ర కనుక పారాయణ చేసినట్టయితే సాయంత్రం వరకు మనోభీష్టాలు నెరవేరుతాయి, గురుదత్తుడి యొక్క పరిపూర్ణ అనుగ్రహం కలుగుతుందని శాస్త్రవచనం. తెనాలి పట్టణంలో ఉత్తర ద్వారదర్శనం అనేది ఇంకెక్కడా లేదు, ఒక గోవర్ధన స్వామి వారి గుళ్ళోనే ఉండేది. నేటి కాల వ్యవస్థలో అనేక దేవాలయాల్లో ఉత్తర ద్వారదర్శనం ఏర్పాటు చేస్తున్నారు. కానీ దాదాపు తెనాలి చరిత్రలో తెనాలి సృష్టి తర్వాత ఉత్తర ద్వారదర్శనం అనేది ఈ గోవర్ధన స్వామి గుళ్ళోనే ప్రాచీన దేవాలయము, ఇక్కడే జరిగేది. అందరు భక్తులు ఇక్కడి తెనాలి గ్రామస్తులందరూ ఇక్కడికి వచ్చేవాళ్ళు ఉత్తర ద్వారదర్శనం. అక్కడ పాల చెట్టు కింద ఉన్న శ్రీకృష్ణ పరమాత్మ దేవాలయాన్ని నిర్మించి వైఖాన సాగమం ప్రకారం అర్చనాది కార్యక్రమాలు నిర్మించడం చేశాడు. ఆ రోజుల్లో వాళ్ళు కరణీకాలుగా ఉండేవాళ్ళు, గ్రామ కరణీకాలుగా ఉండి వాళ్ళు ఏర్పాట్లు చేసి తర్వాత కాలగర్భంలో ఇదైపోయిన తర్వాత
యాదవులందరూ ఈ గుడిని విగ్రహాన్ని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. దేవాలయ నిర్మాణం అంతా కొండరాతితో చేసిన గుడే. అసలు స్థాపించింది అక్కడ పాల చెట్టు కింద ఆర్టీసీ బస్ స్టాండ్ అనే చోట గోవర్ధన స్వామి వారి కోనేరు అని ఉంటుంది ఇప్పటికీ రికార్డులో. అయితే ఎండోమెంట్ రికార్డులో ఎక్కడ అది కనిపించలేదు, కానీ బ్రిటిష్ వాళ్ళ సర్వే మ్యాప్లో మటు గోవర్ధన స్వామి వారి కోనేరు అని స్పష్టంగా ఉంటుంది. బ్రిటిష్ వాళ్ళు చేసిన మ్యాప్లో, సర్వే మ్యాప్లో. పద్మశాలి జానమర్తి జానయ్య అని ఆయన స్వప్నంలో కనిపించాడు స్వామివారు. నేను ఈ పాల చెట్టు కింద ఉన్నాను, నాకు ఇక్కడ గుడి కట్టి అర్చనాది కార్యక్రమం నిర్వహించమని చెప్పి ఆయన ఏర్పాటు చేశాడు. ఆ 2 ఏనుగులు మధ్యలో లక్ష్మీదేవి విగ్రహం, ఉత్తర ద్వారం మహాద్వారం మీద ఉత్తరాశి మీద ఉంటుంది. అది విజయనగర సామ్రాజ్యం వాళ్ళ చిహ్నం. అది ఇది ద్వారపాలకులు జైవిజీలు ఆ రోజుల్లో నిర్మించినటువంటివి ఇవన్నీ. తర్వాత ఈ మహద్వారం నుంచి లోపలికి కనుక వెళ్ళేటైతే స్వామివారి నిర్మాణం అంతా ఈ రాజస్తంభాలలో ఏర్పాటు చేసి కప్పు బండలు కూడా కొండరాతి కప్పు బండలతోనే ఏర్పాటు, వికర్ణాలలాగా వేసేసి కొండరాతి కప్పు బండలతోనే ఏర్పాటు చేయడం అనేది జరిగింది ఆ రోజుల్లో. తర్వాత స్వామివారి ఇది అంతరాలయం, ఇది ముఖమండపం అంటారు. ఈ లోపలికి వెళ్తే ఇది అంతరాలయం, అది గర్భాలయం. ఈ గర్భాలయంలో స్వామివారి విగ్రహం మదాచార్య పూర్వమై సర్వైశ్య పూర్వై ఆచార్య సత్యాస్తు మంగళం శ్రీనివాసాయ మంగళం. ఆ హారతిస్తూ చూపిస్తుంది అది గోవర్ధన పర్వతం. అది స్వామివారి చిటికలేల మీద ఎక్కినటువంటి పర్వతం గోవర్ధన పర్వతం. అది విగ్రహంలోనే ఉంది, ఏకశిలా విగ్రహం ఇది. ఆ ఏకశిలలోనే ఉంది స్వామివారు చిటికనేల మీద గోవర్ధన పర్వతం ఎత్తున్నట్టు. ఇటు పక్క ఈ చేతి కింద గద ఉంటుంది, అభయహస్తాలు ఉన్నాయి. ఇది రాజ్యలక్ష్మీదేవి అమ్మవారు, రాజ్యలక్ష్మి అమ్మవారు ఆ రోజుల్లో ప్రతిష్ఠింపబడిన అమ్మవారే. ఇదేమన్నా గోదాదేవి, గోదాదేవి అమ్మవారు. శ్రీకృష్ణదేవరాయల వారు ఆముక్తమాల రచించిన గ్రంథంలో గోదాదేవి మూల పురుషుడు స్త్రీ. ఆ గోదావరి దేవి చరిత్రే ఆముక్తమాల్యద. ఇక్కడ ఏమన్నా ఆచార్యస్వామి, విఘ్నసాచార్యస్వామి. భృగ్వాయుమాన్యం వందే శ్రీ విష్ణు. ఏకశిలలో చెక్కినటువంటి విగ్రహం. ఈ స్వామివారికి ఇటు పక్క శంకు చక్రాలు ఉంటాయి, ఇటు పక్క వేణువు, ఇటు పక్క గదాహస్తము, ఇటు పక్క గోవర్ధన పర్వతం. ఇది చిటికినేల మీద ఎత్తినట్టు ఇదిగో, ఇది గోవర్ధనం చిటికినేలు, ఇది గోవర్ధన పర్వతం. ఇది అక్కడ స్వామివారు గోవర్ధన స్వామి మూల కారణం. ఇవేమో ఉత్సవ విగ్రహాలు. స్వామివారి కళ్యాణోత్సవాలప్పుడు కానీ, విశేష ఉత్సవాలప్పుడు కానీ, గ్రామోత్సవాలు జరగడానికి ఇది ఏకశిలా విగ్రహం. ఇది సాలిగ్రామ శిల. మనం ఆ రోజుల్లో సాలిగ్రామ శిల. ఇది పురాతన కాలంలో నిర్మించినటువంటి కొండరాలతో నిర్మించినటువంటి దేవాలయమే. వికర్ణాలు వేసి కొండరాల కప్పు బండలు ఇవన్నీ నిర్మాణం చేసింది. ఇక్కడ ముందు కూడా అంతే అమ్మవారి విగ్రహాల దగ్గర. కటకం దుర్గాన్ని జయించిన తర్వాత నరసింహస్వామి నరసింహస్వామిని సేవించి కొండపల్లి దుర్గాన్ని వేసి తెనాలిలో పట్టణంలో వేయించేసి ఉన్న శ్రీ గోవర్ధన స్వామి వారిని ప్రత్యేకంగా దర్శించుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళ ఆస్థానంలో పనిచేసినటువంటి వికటకవి అయినటువంటి రామకృష్ణ కవికి తెనాలి రామలింగుడు అనే పేరు కూడా ఉండటం మూలకాన ఆయన కూడా మా తెనాల్లో వచ్చి గోవర్ధన స్వామి వారిని సేవించాలని చెప్పిన తర్వాత ఎటువంటి పరిస్థితుల్లో అయినా నదీ ప్రవాహం దాటి ఈ తెనాలి గ్రామానికి వచ్చేసి స్వామివారిని సేవించుకుని మళ్ళీ అట్లాగే రామలింగేశ్వర స్వామివారిని కూడా సేవించుకున్నాడు. తర్వాత తెనాలి రామలింగుడు స్వామివారికి ఉత్సవ విగ్రహాలు కూడా సమర్పించడం జరిగింది. ఇక్కడ కూడా ఉత్సవ విగ్రహాలను సమర్పించారు. ఈ విధంగా ప్రత్యేకమైనటువంటి ఒక విధితో స్వామివారిని సేవించాలి, దక్షిణాపథంలో ఉన్నటువంటి గోవర్ధన స్వామివారిని సేవించాలనే ఉద్దేశంతో వచ్చి ఇక్కడ చేశారు. అట్లాగే తెనాలికి ఒక ప్రత్యేకమైన ఇది ఉంది. రామలింగేశ్వర పేట అని తెనాలి రామలింగుడి పేరుతో ఒక పేట ఉంది. అలాగే రామలింగ కళాక్షేత్రం ఒకటి కట్టారు ఈ మధ్య గవర్నమెంట్ వాళ్ళు. అంటే తెనాలి రామలింగుడు పాండురంగ మహత్యం రాజు శ్రీకృష్ణదేవరాయల యొక్క మెప్పులను పొందినటువంటి వికట కవి. అందుకోసం మామూలుగా సొంత దేవేంద్రుడు అడుగుతోడను
వావిరిగా రాళ్లవాహన వడిగురం గోవర్ధనగిరి ఎత్తిది గోవుల గోపగుల గాచు వరకే కృష్ణ అని కృష్ణ శతకంలో పద్యం. ఆ రోజుల్లో ఆ మహానుభావుడు ఇంద్రుడు దేవేంద్రుడు రాళ్ల వర్షం కురిపిస్తే ఆ రాళ్ల నుంచి యాదవుల్ని గోవుల్ని రక్షించడం కోసం ఆ గోవర్ధన పర్వతాన్ని చిటికినేల మీద ఎచ్చేస్తాడు. ఆ చిటికినేల పర్వతం మీద అసలు గోవర్ధన పర్వతాన్ని చిటికినేల మీద ఎత్తడం అంటే ఒక మహానుభావుడు దేవాన సంపుతుడైన శ్రీకృష్ణుడు వల్ల అయింది. అందుకనే దేవేంద్రుడు అలుకతోడను వావిరిగా రాళ్ల వాహన ఒడిగురయింపను గోవర్ధనగిరి ఎత్తిది గోవుల గోపగుల గాతు కృష్ణ అని కృష్ణశతకంలో మహానుభావుగా ఆయన శేషన్న కవి పద్యం రచించాడు. ఇటువంటి మహత్తరమైనటువంటి గోవర్ధన స్వామి దేవస్థానాన్ని శ్రీకృష్ణదేవరాయలు దర్శించుకోవాలనే ఉద్దేశంతో ప్రత్యేకంగా తెనాలి పట్టణానికి విచ్చేసి ఈ గోవర్ధన స్వామిని సేవించి వారి అనుగ్రహాన్ని పొంది ఈ భూములు ఇవ్వటం, నేలపాడు అనేది నేలపాడు గ్రామానికి శివారి గ్రామమైనటువంటి నేలపాడులో భూములు ఇవ్వటం, ఆ భూముల ద్వారా స్వామివారి దేవాలయ కైంకర్యాలన్నీ జరిగేట్టుగా ఏర్పాటు చేయడం ఇవన్నీ జరిగింది. తెనాలి రామకృష్ణ ఈ తెనాలిలో ఉన్నప్పుడు అమ్మవారిని తెనాలి రామకృష్ణుడు ఈ గోవర్ధన స్వామి గురికి పక్కనటువంటి ఈ ప్రదేశంలోనే వాళ్ళ మేనమామల ఇంట్లో ఉండేవాడు. ఆ మేనమామల ఇంట్లో ఉండి రోజు ఈ గుడికి వచ్చి గోవర్ధన స్వామి వారిని తెనాలి రామలింగాన్ని ఇక్కడ సేవించుకుంటూ అక్కడ భూగృహంలో ఉన్నటువంటి భూమిలో ఉన్నటువంటి అష్టభుజ దుర్గాదేవిని సేవించి ఆయన ఆమె అనుగ్రహాన్ని పొంది వికట కవి అనే దీనిని పొందాడు. అందుకని ఆయన ఏది చేసినా ఎటు చూసినా వికట కవి వస్తుంది. ఆయన కృష్ణానది నదీ తీరం నుంచి తుంగభద్ర నదీ తీరానికి వెళ్ళి ఆ రాయలవారి ఆస్థానంలో ఒక అల్లసాని పెద్దన్న వాళ్ళతో సమానంగా అష్ట పండితుల్లో ఒకటిగా ఏర్పాటు చేసి అష్టదిగ్గజాల్లో ఒకటిగా ఏర్పాటై అనేకమైనటువంటి గ్రంథాలు రాశాడు. అందులో పాండురంగ మహత్యం అనేది చాలా విశిష్టమైనటువంటి గ్రంథం. వాళ్ళ బేనమాల స్వగ్రామం ఇది తెనాలి పట్టణం. చిన్న చిన్న పొదలుగా ఉండి ఒక చిన్న అరణ్య ప్రాంతంలాగా ఉండేది. ఆ రోజు దీపాలు లేవు, లైట్లు లేవు. మా చిగత్వంలో కూడా నేను వచ్చేటప్పుడు కూడా లాంతలు తీసుకొచ్చేవాళ్ళం గుడికి. తర్వాత కాలగర్భంలో దేవాలయాలు కరెంటు రావడం ఇవన్నీ ఏర్పాటు జరిగింది. దీనికి భక్తులు విశేషంగా ప్రదర్శనాది కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఇది లక్ష్మీనారాయణ స్వరూపం, రావి చెట్టు, వేప చెట్టు. కొంతమంది దానికి సంతానం ఉన్నవాళ్ళు ఉపనయన కార్యక్రమాలు కూడా చేస్తుంటారు. పిల్లలకి ఉపనయనం చేసే ముందు రావి చెట్టుకి కూడా ఉపనయనం చేస్తారు. అలాగే వేప చెట్టు, రావి చెట్టు కలిసి ఉండడం వల్ల వివాహ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు.